డబుల్ ఆక్యుపెన్సీ ఇది ఒక తమిళ్ సినిమా. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా తెలుగు అండ్ చాలా లాంగ్వేజ్లో డబ్బై ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అయితే స్టోరీ విషయానికి వస్తే, చాలా కాలంగా పిల్లలు పుట్టకుండా ఒక కపుల్స్కి అర్ధనారీశ్వరుని టెంపుల్కి వెళ్ళి మొక్కుంటారనమాట. 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేకున్న అలాగే ఆ టెంపుల్కి వెళ్ళి మొక్కున్న తర్వాత ఒక అమ్మాయి అయితే పుడుతుంది ఒకరోజు నైటు. ఆ అమ్మాయి ఏంటంటే చనిపోయి పుడుతుంది పుట్టుకతోనే. ఆ చనిపోయిన అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి వర్షంలో దేవుని తిడుతుంటాడు అనమాట. నాకు ఎందుకు ఇచ్చావు ఇలాంటి అమ్మాయిని, అసలు చనిపోయిన అమ్మాయి పుట్టాల్సిన అవసరం ఏముంది, 15 ఇయర్స్గా నాకు అమ్మాయి అంటే పిల్లలు లేకుండా ఉన్నాను కదా, అలానే ఉండొచ్చు కదా అని తిడతాడు. అప్పుడు ఆ వర్షంలో ఒక మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపుతో అమ్మాయి బతుకుతుంది. కానీ ఆ 15 మినిట్స్ తర్వాత ఏమవుతుందంటే అమ్మాయి అబ్బాయిగా మారుతాడు. ఇంకా ఆ నుంచి ఆ ఫ్యామిలీ కూడా అర్థమైపోతుంది. ఇంకా ఒక 4 డేస్ 5 డేస్ తర్వాత మార్నింగ్ నుంచి మొత్తం పగలంతా అమ్మాయి ఉంటుంది, రాత్రి మొత్తం ఈవినింగ్ 6 నుంచి మొత్తం అబ్బాయి ఉంటాడు. వీళ్ళకి కూడా అర్థమైపోయేసరికి స్కూల్ అండ్ కాలేజ్ కూడా అలానే మెయింటెనెన్స్ చేస్తారు. హాస్పిటల్ కానీ ఎక్కడ ఏ డాక్టర్ కానీ చూపించరు. దీంతో స్టోరీ కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఎలా గడిచిపోతుంది. పగలంతా అమ్మాయిలా, రాత్రంతా ఒక అబ్బాయిలా. వాళ్ళకి జ్ఞాపకాలు కూడా ఉండవు. అమ్మాయి సపరేట్ అండ్ అబ్బాయి సపరేట్గా ఉంటాడు. ఇంకా ఎవరి జ్ఞాపకాలు వాళ్ళవే, ఇంకా ఎవరి మెమరీస్ వాళ్ళకే ఉంటాయి. ఇంకా ఒక బాడీలో ఇద్దరు అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అమ్మాయి ఉంటుంది, ఈవినింగ్ నుంచి నైట్ మొత్తం మళ్ళీ మార్నింగ్ దాకా అబ్బాయి ఉంటాడు నైట్ అంతా. స్టోరీ అయితే డిఫరెంట్గా ఉంది, బాగానే ఉంది. మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అసలు వాళ్ళకి ఇద్దరు ఎలా సపోర్టింగ్గా ఉండారు, అండ్ లవ్ని ఎలా అంటే సపరేట్గా ఇప్పుడు వాళ్ళకి అమ్మాయికి అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మ నాన్న ఒకటే పేరు పెడతారనమాట, రజనీ అని చెప్పి. అమ్మాయి అదే పేరుని వాడుతుంది, అబ్బాయి అదే పేరుని వాడుతుంది. వాళ్ళ వేరే సిటీకి, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వేరే సిటీకి వెళ్ళిన తర్వాత జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ ఎదురయ్యాయి, ఇంకా వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. ఇంకా కొన్ని డాక్టర్స్ అండ్ ప్రతి సినిమాలో విలన్స్ ఉన్నట్టే కూడా ఇందులో కూడా ఒక విలన్ ఉంటాడు. వీళ్ళ గురించి తెలుసుకోవాలని, వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి తను ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ కుదరదు ఒక టైంకి. అండ్ కొంచెం సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం కామెడీ కూడా ట్రై చేసారు, కానీ కుదరలేదనే చెప్పొచ్చు. పర్లేదు, సినిమా అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్తో పాటు కొంచెం స్క్రీన్ ప్రజెన్స్ కొంచెం లాగ్ అనిపించినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం కామెడీ ట్రై చేశారు, పర్లేదు, బాగానే ఉంది. మూవీలో క్యాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. క్యారెక్టర్స్ కూడా మా అంటే 5-6 క్యారెక్టర్స్తోనే చాలా స్టోరీ మంచిగా స్క్రీన్ ప్రజెంట్ చేసిండు. స్టోరీలో పెద్ద క్యారెక్టర్స్ లేకపోవడం వల్ల, ఇంకోటి బాగా ల్యాగ్ ఇలాంటివి ఏం లేవు. సాంగ్స్ అంతంతనే. అండ్ ఫ్యామిలీతో చూడకూడదా అంటే చూడొచ్చు. 1-2 సాంగ్స్ స్కిప్ చేసి ఒక 2 సాంగ్స్ స్కిప్ చేయొచ్చు, పర్లేదు. 1-2 సీన్స్ స్కిప్ చేయొచ్చు. మూవీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ డిఫరెంట్ స్టోరీ, వెళ్ళేంతకు ముందు ఇలాంటి స్టోరీ అయితే చూడలేదు అని చూస్తాం మనం. పర్లేదు, బాగానే ఉంది.